అగో ఏం చేస్తానవే షాయ్ రాయి గిలాస్ ఈయనే పెట్టావు ఇంట్లో ఎక్కడి పని ఆన్నే ఉన్నది ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను పని అంతా ఎవరు చేస్తారే అది మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది అత్తమ్మ తీద్దాం అనుకునే వరకు మెసేజ్ వచ్చింది చూసినాక తీద్దామా నేనే అయినా గిట్లా ఫోన్ చూసుకుంటూ ఉంటది ఎల్లాడుతుందానే ఒక్కొక్కరి ఇళ్ళలో చూడుపో ఇవరకు బువ్వకూర అండుకున్నారు పో బువ్వకూర అండుపో ఫోన్ చూసుకుంటా కూర్తుందట ఇల్లు ఏం పని చేస్తుందేమో అంత రేవు తక్కువ పని ఒక్క పని అంకితంగా చేసింది లేదు ఇవాళైంది ఇంకా ఏం తయారు చేయకపాయ ఏం మంచి దీనికి ఎప్పుడు నామినే కళ్ళు కూసున్న ఓర్వది తిన్న ఓర్వది పన్న ఓర్వది కొంచెం కూసుంటే చాలు పని చెప్తా ఉంటది ఛీ అయ్యో ఈ తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది కదా గిన్నె నీళ్ళన్న పోత్తలేదు నేనన్న పోత్తా ఏం పని చెప్పినా ఏం మంచిగా లేదు ఎప్పుడు నేనే చేసుకోవాలి ఆగో షాయి గిలాస తీయ అంటే తీసుకొచ్చి ఇడ వారేసింది దీని దోమనన్నది దోమలేదు ఆగు దీని సంగతి చెప్తా ఏం పని చేస్తుందో హరి ఈ కుక్కలు పాడువాడా ఏమన్నా ఇంటి ముందట్నే తిరుగుతాయి మమత ఏం చేస్తానవే చెప్పత్తమ్మా నీకు ఏ పని చెప్పినా సగం సగమే చేస్తావానే ఇప్పుడు ఏమైంది అత్తమ్మా ఏమైందంటే గా షాయి గిలాస గానే వారేసేస్తావు దాన్ని అడిగి ఇంత పెట్టాలని తెలియదా నీకు అగో లోపల ఇంకిన్ని బోళ్ళున్నాయి అత్తమ్మా అవి అన్ని కలిపి తోముతామని అక్కనే వేసి వచ్చిన మా ఎత్తవే మత్తు ఏతావు పని ఏ పనైనా ఆడబెట్టుడు వీడి దిక్కు ఇంట్లో ఖర్చుడు ఆడబెట్టుడు ఇంట్లో ఖర్చుడు అయినా నీ మొగడు ఉంటేనే పని చేస్తావానే లేకపోతే ఇంట్లో ఏ పని ముట్టవా వాడు నౌకరు మీద ఊర్లు పట్టుకొని తిరగబట్టే వాడు ఉంటేనే పని చేస్తుంది లేకపోతే ఏ పని ముట్టదు ఇంట్లో ఆహా నేనేం పని చేయలేను చేస్తలేను కదా అవును చేస్తావు ఏం పని చేస్తానవే ఏం చేయలేదా చేయలే మొన్న దేవుడికి పెట్టుకున్నాడు ఎవలేసారు పనంట ఒక్కలైనా సాయం చేసిరా మండెడు బోలు తోమినా గన్ని బట్టలు విండినా మళ్ళీ చేయలేదన్న పేరు ఒకటి నాకు అబ్బో అచ్చిన నలుగురు చుట్టాలకు చేసి పెట్టినందుకే పనంతా చేసినా అని నొమ్ముతానవానే ఇక నువ్వు పని చేసి సంపాదిస్తేనే కావచ్చు ఈ ఇల్లు కట్టుకుంటువి మాకే పని చేయలేదు కావచ్చు మేము కూకుంటా తింటాను కదా బిడ్డ ఊకో మాట్లాడినావు గాని అగో ఏందత్తమ్మా ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు నేనేం చేస్తలేను అన్ని పెడతలేను మీరు తింటలేరా అబ్బో నువ్వు కాని కండి పెడతాను ఎవరైనా పెడతానో లేరో కదా ఒక్కొక్కరు చూడుకో పొద్దుగా లేచి ఈ పని చేసుకుంటా ఆ పని చేసుకుంటా అత్తమ్మ ఏం తింటావు అత్తమ్మ ఇజ్జేయాలని అజ్జేయాలని ఒక్కొక్కరిని చూస్తే సంబరం అనిపిస్తుంది నువ్వు చెప్పంగా చేయబడితివి గింత అతమానమా అనే పని చేస్తే రేవు కొద్ది వేసుకోనని తెలియదా ఇంకెప్పుడు నేర్చుకుంటానే చెప్పి నాకు ఆట కత్తాంది అగో రోజు నువ్వు చెప్తేనే నేను చెప్తున్నా నా పని నువ్వు చెప్పడేం అవసరం లేదు నాది నేను చేసుకుంటా చూస్తా ఏ పాడి వేసి ఎంత పెద్దగా నువ్వు చేస్తావో పని చేత్తపో ఈ మాటలకే ఉన్నావు దేనికి లేవు లేకపోతే బిడ్డ ఫోన్ చేస్తుంది. హలో హలో బాగున్నా బిడ్డ? నేనేం మంచిగా లేనా? అయ్యో ఏమైంది బిడ్డ? నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితలేదు, నేను ఇంటికి వస్తా. ఎందుకు తిడతాను? మా అత్తమ్మ నన్ను బాగా తిడుతుంది. ఏమైంది బిడ్డ? ఎందుకు తిడతాను మీ అత్త? నేను ఎన్ని పనులు చేసినా నన్ను అస్సలు ఓర్తలేదు నాన్న. ఈరోజు ఇంతంత విషయంలా చాయ్ గ్లాస్ దోమనందుకు పెద్ద లొల్లి చేసింది. కూరలు ఉప్పు తక్కువైనా కూడా లొల్లి చేస్తుంది. అస్సలు ఓర్తలేదు, తిన్నా ఓర్తలేదు, పన్నా ఓర్తలేదు. పని వెనక పని చెప్తానే ఉన్నది. ఎంత చేసినా మళ్ళీ చేయనన్న పేరే. ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది. అట్లా కాదు బిడ్డ, నువ్వే చూసి చూడనట్టు ఓపిక పట్టుకొని ఏదో సర్దుకొని పోవాలి. పెద్ద మనిషి కదా అంటది, కోపం వచ్చినప్పుడు మాట అంటది, సర్దుకొని ఉండు బిడ్డ. నాకు అస్సలు ఉండబుద్ధి అయితలేదు. సరే బిడ్డ, నువ్వేం రంది పెట్టుకోకు, నేను వచ్చి మీ అత్తతో మాట్లాడతా, ఏడవకు. సరే. బుజ్జి బుజ్జవా నాన్న. అరే ఏడోకు బిడ్డ, ఏడోకు, నేను వచ్చినా కదా, ఏడోకు. ఇప్పుడే వచ్చినవానే అన్న? ఇప్పుడే వచ్చినాక. మంచిగున్నావా? మంచిగా కూర్చో.
ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అని అన్న. మంచుకున్నాం అక్క. వదిన గిట్లా మంచిగా ఉందా? నీ ఆరోగ్యం ఎట్లున్నది కూర్చో. మంచిగానే ఉంది. మాత మీ బాపు కొన్ని నీళ్ళే పోవే. ఇంటికాడ పనులు మంచిగా నడుస్తానయా? ఈసారి పొలం వేసి రానే అన్న. ఇక మొన్న నేను 6 పోసాను. ఈడ బాగా వర్షాలు పడతలేవు కదా. ఊళ్ళే చిన్న పని ఉండే అక్క. ఇక ఈడిదానికి వచ్చినాయి కదా, బుజ్జిని చూసిపోదామని వచ్చిన. చాండు వదిలే చూడ కానీ చూడబుద్ధి అయింది వచ్చిన. ఎట్లయితే ఏందన్న, రావాలి పోవాలి, చూడబుద్దైనప్పుడు చూసిపోవచ్చు. అల్లుడు ఫోన్ చేస్తాండా? చేస్తాండే అన్న. మొన్న 3 రోజుల నుంచి బాగా పని ఉందట, పొరడు ఫోనే చేయలే చక్కగా. ఇక నేనే పానం కొట్టుకొని ఫోన్ చేసిన. మంచిగా ఉన్నాడు అట్నా? మరి మంచిగానే ఉన్నాడు. ఇవాళ ఇద్దరు బయటకు అయ్యి, మీరు ఇద్దరు అయ్యి, మరి బిడ్డ మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుందన్న. ఇక చిన్నపిల్ల కదా, ఏం తెలియదు. కొంచెం ఏది ఉన్నా నువ్వే చూసుకోవాలి. చూసుకుంటాన్నా. పనులు అన్ని చెప్పినా చేసినా అన్ని నువ్వే చూసుకోవాలి మంచిగా. చూసుకుంటాన్నా. అది తెలియదా చిన్న పిల్లని నాయది. అన్న బోదిందుపా, నాకు అర్జెంట్ పని ఉన్నది, నేను పోవాలి. మళ్ళా చెప్పుడు తింటా తీయక్క. సరే అన్న. బుజ్జి అత్తమ్మతోని మంచిగా మెదులు, ఓపికతో నుండు. అత్తమ్మ చెప్పినట్టు సరేనా? జర మంచిగా పని చేసుకుని మంచిగా ఉండు బిడ్డ. అత్తమ్మ చెప్పినట్టు రంది పడకు. మళ్ళా సరేనా? పోయేత్తా. గీ ఆళ్ళైంది ఇంకా ఆకులు ఉడవకపాయే. ఏం చేస్తాందో ఏందో. ఇంట్లో మనిషి ఉన్నట్టేగా నేనే వేయాలి పనులన్నీ. ఇంకా మీదికెళ్ళి నీ పని చేస్తలేనా అన్ని నువ్వు చెప్పన్నా అనుకుంటా ముచ్చట పెడుతుంది. మొకమ్మ ఆడిపోను. ఇంకా లేచిందో లేవలేదో కదా. ఆగు, ఇది తూడ్చిపోయి దాని సంగతే చెప్తా. అక్కడ బోళ్ళు ఉన్నాయి, ఎక్కడ పని ఆన్నే ఉన్నది, ఇంకా వన్నది అమ్మలాడి. లేచిందా లేవలేదా? అబ్బా ఎంత మంచిగా వన్నవే. సుఖమత్తనట ముఖం గడగ తీరలేదట. పని అంతా ఎక్కడిదక్కడ పెట్టి గీయాళ్ళ దాకా పంటవా? ఆగమ్మా, ఇవాళ నిన్ను పనికి జల్లపిల్లని రాకినట్టు రాకుంటే నా పేరే మార్చుకుంటా. పందామని చూస్తానవా? పందువాగు బిడ్డ. ఇలా పని అంతా నీతోనే చేయబెడతా. నేను పోయి వంట పని చేయకపోతే అప్పుడు చెప్తా. అబ్బా అమ్మా ఆగు, నిన్ను ఏం చేయనో ఒక చేత్తా. అబ్బో ఈ నడుము పాడుగాను గింతగా నొత్తాంది. వావా ఓ నడుము పాడుగాను గింతగా నొత్తాంది కదా, కాళ్ళు కూడా నడవత్తలేదు. వావా వాయ్యా వావా వాయ్యా. మమత, ఓ మమత, ఏం చేస్తానవే? బా దీని అవ్వ ఏం పుట్టిందో ఏమో, సచ్చినట్టే వెళ్తాంది. ఏందత్తమ్మా? ఏం లేదే, నడువు నొత్తాంది, కాళ్ళు పాడుగా ఒకటే గుంజుడుతానే. ఇంత షాయ బొట్టు పోసిపోయరాదు. ఏమైంది దీనికి? నిన్నటిదాకా మంచిగా ఉంది కదా, తెల్లలేసరికి ఏమైంది? దీనికి ఛాయ్ కాదు, ఛాయకు బదులు పురుగుల మంది ఇస్తే దరిద్రం వదులుతుంది. ఇగో అత్తమ్మ ఛాయ్. అగో పొద్దుకి మంచిగా ఉండే కదా అత్తమ్మ, మళ్ళీ ఏమైంది తెల్లారే వరకు? అంటే అది పొద్దుకంగా ఒకటే నడు నొప్పే. రాత్రి వరకు బాగా అయింది. రాత్రి నేను లేపుదాం అనుకున్నా గానీ ఇక పండుకున్నావు కదా అని సపడేకున్నా. పడగాను ఇక కాళ్ళు కూడా నడవత్తలేదే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో
కమలాసన్ సరే గాని బయట బోళ్ళు ఉన్నాయి తోముపో. సరే. అబ్బా దీనికి రోగం బుట్ట, దీని చేతులు నాశనం గాను. నాకే సాతనీతలేదంటే నాకే పని చెప్తుంది. బోలు నేనే తోమాలి, బట్టలు నేనే విండాలి, అని నేనే వేయాలి. పండుకొని లేచి చాయ్ కావాలంటది. అబ్బా ఏం బోల్లో ఏమో, నడుమంతా వాయే. అత్తమ్మ బోల్దో ఇప్పుడు అయిపోయింది. అయిపోయిందా? ఆడ బట్టలు ఉన్నాయి, బట్టలు వెండిపోయే. ఆడ బట్టలు ఉన్నాయి, బట్టలు వెండిపోయే. సరే అత్తమ్మ. అత్తమ్మ బట్టలు కూడా విండినా. పిండినవా? నాకు సాత కాక పండుకొనే ఉన్నగా అది. ఇంత అంత తినటానికి ఏమని చేయిపో. బువ్వకూర వండుపో, బువ్వకూర వండుపో. సరే అత్తమ్మ. చేయిపో. దీనికి అన్నం వండి పెట్టాలట. అన్నం వండాలి, కూర వండాలి, బట్టలు విండాలి, బోలు తోమాలి. खत्म बाय बाय टाटा गुड बाय 4 అడుగులు ఎత్తే మావగారు ఇల్లు వస్తుంది. పోనీతి ఒక్కతే ఉంటుంది కదా అని ఉంటే గొడ్డి చాకరీ చెప్పిస్తుంది నాతోని. నేనేమన్నా గతి లేకుంటున్నానా? మావగారి ఇంటికి నాకేం తక్కువ. నేను ఇంకోసారి ఇంట్లో అడిగే పెట్టా, ఎటే తట్టే. ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏమైంది చెప్పు. నేను ఆ ఇంటికి అస్సలే పోను. అదే ఏం జరిగింది చెప్పు బిడ్డ. మా అత్తకి నాకు అస్సలే పడతలేదు. తను చూస్తే అసలు ఓరని కూడా ఉడతలేకపోతుంది నుంచి. అన్ని పనులు నాకు చెప్తుంది. బట్టలు నేనే విండినా, బోలు నేనే తోమినా, వంట కూడా నేనే చెప్తున్నా. అయినా కూడా చెయ్యని పేరే చెప్తున్నాను. మా ఆయన వచ్చినాక వేరే కాపురం పెడతా అంటేనే పోతా, కానీ ఆ ఇంట్లో మాత్రం అస్సలు అడుగు పెట్టా నేను. వేరు కాపురం పెడతా అంటే అల్లుడు ఒప్పుకుంటారా బిడ్డ? ఉన్నది ఒక్కడే కొడుక, తల్లి విడిచిపెట్టి ఉంటాడా? నాకు అవన్నీ తెలియదే నాన్న. మస్తు యుద్దున్నా, మస్తు ఒక్కబడుతున్నా. మా అత్తున్న ఇంట్లో నేను అస్సలు అడగబెట్టా. అట్లా అంటే ఎట్లా బిడ్డ? నువ్వే ఓపిక పట్టాలి. అత్తగారు వెళ్ళాక ఆ మాత్రం ఇబ్బంది ఉండదా బిడ్డ? అంటే మీకు అంత భారమేనా? నేను ఇప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళకూడదని చెప్తారు కదా. పెళ్ళైనంత మాత్రాన ఈ ఇల్లు నాది కాదా? నేను ఇంటికి రావద్దా? నాకు ఈ ఇంట్లో నక్కే లేదా? ఇప్పుడు నేను అట్లా అన్నా బిడ్డ. ఇప్పుడు ఏంది, మీ అత్తతో ఇబ్బంది లేకుండా ఉండాలి, అంతే కదా? నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది, చెప్తా. చేస్తావా బిడ్డ? చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చెప్తా. మొత్తానికి దాంట్లో ఉండద్దు నాకు. అల్లుడా తల్లి విడిచిపెట్టి ఉండదు. నీకా మీ అత్త బాధ ఉన్నది. మీ అత్త బాధ పోవాలంటే మీ అత్తను భూమి మీద లేకుండా చేయాలి. ఏంది నాన్న నువ్వు అనేది? అంటే ఇప్పుడు మా అత్తని చంపేయమంటావా? అంతకు మించి వేరే మార్గం లేదమ్మా. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ఎట్లా నాన్న? నువ్వు దాని గురించి ఏం రాజు పెట్టుకోకమ్మా. నా దగ్గర ఒక మందు ఉన్నది, అది తీసుకోపో. మీ అత్తకు అన్నంలో కలిపెట్టు, సరిగ్గా వారం రోజులకు వస్తుంది. నువ్వే మందు పెట్టినట్టు ఎవ్వలకు అనుమానం రాదు. కానీ ఈ వారం రోజులు మీ అత్తతోని మంచిగా కలిసి ఉండు, అంతే. ఉండే సుక్కలే వారం రోజులు చదువు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండు మంచి రాదు, నువ్వు వెళ్ళిపో. వారం రోజులకు నేను అత్త. నన్నే గోస ఉచ్చుకుంటావాయే? ఆగు, నీ సంగతి చెప్తా ఇయ్యాల.
ఎటు పోయింది ఇది? ఎటు పోతా గటేనా గింత సేపు పోయింది? అవునే, అత్తమ్మ ఎటు పోయినావు? అది పక్కింటి వదినమ్మ పిలిస్తే పోయొచ్చిన. మరి నాకు పానం అంతా గవర్ గవర్ అవుతుంది. బువ్వ కూర అండు అని ఎప్పుడు చెప్పినా అండినవా లేదా? అయ్యో అన్ని అత్తమ్మ, వంట అప్పుడే అయింది, వేసుకొత్తావు. పో వేసుకురా పో. సరే అత్తమ్మ. అత్తమ్మ అన్నం వేసుకొచ్చిన తిను. ఏం కూర వండినవే? వంకాయ అత్తమ్మ, నీకు ఇష్టమని నేనే చేసిన. మంచిగా ఉంది వంకాయ కూర, కానీ తింటది వెళ్తుంది ఎట్టుంటుందో. అయ్యో అత్తమ్మ, అత్తమ్మ లేదు. అమ్మా ఏమైంది అత్తమ్మ, కూర మంచిగా లేదా? మంచిగా ఉంది. మరి తిను. ఇంకొంచెం వేసుకుంటే అయిపో అత్తమ్మ, గిదే చాలా. చాలు బిడ్డ. నన్ను నా కోడలు మంచిగా చూసుకోవట్టే, నేను దాని మీద చెరుదు కొద్ది పనంతా చేపించిన. అయినా నన్ను నా కోడలు ఇంత ప్రేమగా చూసుకున్నది. నేను కూడా నా కోడల్ని మంచిగా చూసుకోవాలి. అగో ఏమైంది బిడ్డ? లేవలే. అగో పేయి కాలుతాంది ఏంది? మమత లే బిడ్డ, లే లే. కింద అగ్గోలో జ్వరం ఉంది కాదే? అయ్యో ఏమిటికి వండుకున్నావు చెప్పు? ఆగు గోళీలు తీసుకొత్తా. గింత జ్వరం ఉంది కాదు బిడ్డ. ఇగో ఈ గోలు వేసుకో. ఇగో ఇగో దవాఖానలో పోదామా మరి? ఏం కదా అత్తమ్మ, తగ్గుతుంది. గింత జ్వరం ఉంది కాదు బిడ్డ, ఎట్లా తక్కువ అవుతుంది? నువ్వు ఏం పని చేయకుంటామనే సప్పుడేక వండుకో. గిన్నెని ఉడుకుడుకు పాలు పోసుకొత్త తాగు. బాగా జ్వరం ఎక్కువైతే ఇప్పుడు దవాఖానలోకి పోదాం. పొద్దున్న నుంచి చెప్పవా బిడ్డ, గింత అగ్గోల జ్వరం కాలుతాంది. సరే పండుకో, వినని పాలు పోసుకొత్త నేను. మా అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది. ఛీ, నేనే అపార్థం చేసుకున్నా. ఇప్పటి నుంచైనా మంచిగా చూసుకోవాలి మా అత్తమ్మని. అత్తమ్మ ఏమైంది, పడుకున్నావు? ఏం లేదే, కాళ్ళు బాగా నొత్తానే. అయ్యో నేను ఒత్తుతలే. అద్దు బిడ్డ వద్దు. ఏం కదా అత్తమ్మ, నువ్వులే, నేను ఒత్తుతలే. ఈయనవా అని చెప్తే ఇటు ఇయ్యి అత్తమ్మ. అగో మా నాన్నేంది చెప్పకుండా వచ్చిండు? ఏమైంది నాన్న చెప్పకుండా వస్తున్నావు? అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా బిడ్డ, చెప్పకుండా వచ్చాడు ఏమున్నది? మర్చిపోయినా ఇలాంటి వారం రోజులు నువ్వు ఇంటికాంచెలు వచ్చి మీ అత్తమ్మకు విషయం పెట్టినాం కదా. ఇలాంటి వారం రోజులు అవుతుంది, సాయంత్రం చచ్చిపోతుంది.
అయ్యో నాన్న, మా అత్తమ్మ తప్పేం లేదు, అంత నేనే అపార్థం చేసుకున్నా. నిజంగా చెప్పాలంటే మా అత్తమ్మ నన్ను కన్న బిడ్డలా చూసుకుంటది. అసలు మా అత్తమ్మ నా మీద చూపించిన ప్రేమకి నేను విషం పెట్టేది కాకుండా నాన్న. చీ, నేనే అంత పిచ్చిదాన్ని. చీ చీ చీ. నాన్న, మా అత్తమ్మని చంపి ఆ పాపని నేను మొయ్యలే నాన్న. నీకు దండం పెడతా నాన్న, ప్లీజ్. ఆ విషయానికి ఏదైనా విరుగుడు మంది ఉంటే చెప్పు నాన్న. సరే బిడ్డ సరే, నువ్వేం బాధపడకు. నేను నీకు ఇచ్చింది నిజమైన విషయం కాదు బిడ్డ. నువ్వు మీ అత్తమ్మతో మంచుకుంటే మీ అత్తమ్మ నీతో మంచుకుంటుంది. ఈ విషయం నీకు తెలియాలని నేను ఈ పని చేసిన. ఏంటిది? అయ్యా బిడ్డలు మంచిగానే మాట్లాడుకుంటారు. అన్నా, ఇక నీ బిడ్డతోనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? అగో మీ అత్తమ్మ వెళ్తుంది బిడ్డ, ఏడో పోదాం పై ఇంట్లో. ఏమైంది? ఎందుకు ఎడతాను ఊకో?